गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఆత్మశాంతిని పొందుము, ఆత్మశాంతిని పొందుము, లేక జీవించుము, దుఃఖములేక జీవించుము. కాఫీ టీలు హానికరం, కాఫీ టీలు హానికరం, కాసిని మజ్జిగ శ్రేయస్కరం, కాసిని మజ్జిగ శ్రేయస్కరం. కాఫీ టీలు హానివన కలిగి ఉండుము, మైత్రి భావన కలిగి ఉండుము, మనశ్శాంతిని పొందియుండుము, మనశ్శాంతిని పొందియుండుము. చక్కెర పదార్థాలను మానుము, చక్కెర పదార్థములను మానుము, చక్కెర వ్యాధిని పారద్రోలుము, చక్కెర వ్యాధిని ప్రాలద్రోలుము. చక్కెర పదార్థాలను మానుము, చక్కెర పదార్థములు మానుము, చక్కెర వ్యాధిని పారద్రోలుము. మాంసాహారాన్ని మాని చూడండి, మాంసాహారాన్ని మాని చూడండి. యోగా దినోత్సవం ఇది 12 సంవత్సరాలు నిండింది. ప్రతి సంవత్సరం కూడా జూన్ 21 మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాలు మొత్తం యోగ విద్య భారతదేశాన్ని అని గుర్తింపినటువంటి దినం. నరేంద్ర మోడీ గారి యొక్క పుణ్యం వల్ల దీనికి మన భారతదేశంలో పుట్టిన ఈ విద్యకి ఒక విలువ, ఒక గౌరవం అనేది తీసుకొచ్చారు. అది 21వ తారీఖుగా నిర్ణయించడం వల్ల యోగాభిమానులు, యోగ సాధకులు అందరూ కూడా ఈ రోజున కలిసి శాంతి పాదయాత్ర తోటి ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది. అపూర్వమైనటువంటి ఈ విద్యని కాపాడుకోవడం భారతీయులుగా మనందరి యొక్క బాధ్యత. యోగాభ్యాసం ప్రాక్టీస్ చేస్తే శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి బ్రహ్మముహూర్త కాలంలో సాధన చేసి అద్భుతమైన ఫలితాలు పొందవలసిందిగా ప్రార్థన. వర్ధిల్లాలి వెంకటేశ్వర యోగి గురూజీ గారు, వర్ధిల్లాలి వెంకటేశ్వర యోగి గురూజీ గారు, వర్ధిల్లాలి వెంకటేశ్వర యోగి గురూజీ గారు, వర్ధిల్లాలి జనార్దన గురూజీ గారు, వర్ధిల్లాలి జనార్దన గురూజీ గారు. మన సేవా కేంద్రానికి వచ్చి అన్ని తీసుకుని కలెక్టర్కి ఇద్దాం. అక్కడ వారికి అభినందన తెలియజేస్తున్నాను. చాలా ఆనందం పెడుతుంది, ఎందుకంటే అర్జెంట్ వెళ్ళిపోవాలి కాబట్టి ఫస్ట్ వారికి అవకాశం ఇద్దాం. యోగాంధ్ర శుభాకాంక్షలు. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి యోగా అనేది చాలా ఇష్టం. అంటే యోగా వల్ల మానసికంగా, శారీరకంగా మనం అందరం కూడా బలంగా తయారవుతాం. అదేవిధంగా చదువుకునే పిల్లలు కూడా యోగా చేయటం వల్ల మామూలు మార్కుల కంటే కూడా 600కి 590 ఇచ్చేవాళ్ళు కూడా 600కి 610 వస్తాయి. ఏరా బబ్లు, అలా రావాలి. అందుకని మనం యోగా చేయాలి. మన మనసు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేనైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. కష్టాలు సుఖాలు అన్నీ కలిసి సమానంగా చూడాలి. కష్టాలు సుఖాలు రెండు సమానంగా చూడటానికి యోగా మనం చేయాలి. అంటే దైనందిన కార్యక్రమాల్లో మనకి ఇంట్లో పని స్పీడ్గా కాకపోయినా చిరాకు పడుతుంటారు. ఎంత యోగా చేసినా ఆ చిరాకు అనేది ఉంటుంది కొంతమందికి, అది కూడా ఉండకూడదు. కొంతమంది ఎంప్లాయీస్ దగ్గర మరి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని చీటీ మాటికి చికాకు పడతా ఉంటారు. ఇవన్నీ ఉంటే పనిచేసే వాళ్ళు కూడా చేయలేరు. అందుకని ఎప్పుడు కూడా మన సంతోషంగా ప్రతి వ్యక్తిని పలకరించాలి. ఆ విధంగా పలకరించడం లేదంటే ఎదుటి వాళ్ళు కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుందన్నమాట, బలం పెరుగుద్ది వాళ్ళకు కూడా. మా బాస్ మమ్మల్ని బాగా పలకరించారు, బాగా గౌరవంగా చూస్తున్నారని అనుకుంటారు. అదేవిధంగా టీచర్ కూడా మరి పిల్లల్ని చక్కగా పలకరించి చక్కగా దగ్గరికి తీసుకుంటే ప్రేమగా వాళ్ళు బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. అట్లానే మహిళలకు ఎక్కువ వాళ్ళు చేసే ప్రతి దైనందిన కార్యక్రమాలు యోగా ఉంటుంది. యోగా అనేది మీకు ప్రత్యేకంగా చెప్పే పని లేదు. యోగా చేయటం అనేది మహిళలకు చాలా తేలిగ్గా చేయగలరు వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మసీద్కి వెళ్తారు, నమాజ్ చేసేటప్పుడు కూడా ప్రతి ముద్ర యోగా ముద్ర అది. అదేవిధంగా మన చర్చికి వెళ్ళినా కానీ వాళ్ళు చేసే ఆసనాలు కూడా అన్ని యోగా. అంటే యోగా అనేది యుగాలుగా అన్నిటికీ మూలం కాబట్టి, ప్రతి మతానికి చాలా మూలం కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన నరేంద్ర మోడీ గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని రెగ్యులర్గా మరి సుబ్రాయ గుప్తా గారు ఇక్కడ అమలు పరుస్తున్నారంటే 25 సంవత్సరాల నుంచి చాలా గొప్ప విశేషం. అందుకని వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా మంచి జరుగుతూ ఉంది. దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మా యోగా గురువు అంటే నేను ఎప్పుడు కూడా జనార్దన్ గారిని మా పతంజలి గారితో పోలుస్తూ ఉంటాను. అంటే మీరు చేసే యోగా, మీ విన్యాసాలన్నీ కూడా అక్కడ ఇవాళ టీవీలో చూడాలి రాష్ట్రం మొత్తం కూడా. అందుకని మీరందరూ కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్ రావాలి. ఇప్పుడు మీ అందరిని కూడా కలెక్టర్ పరిచయం చేస్తాను.
ఎందుకంటే మీ టీము బాగా అత్యుత్తమమైన మరి బాగా నైపుణ్యం ఉన్న టీం లాగా ఉంది ఇక్కడ యోగా. మీ టీం అంటే అందరూ కూడా బాగా తెలుస్తామంతా. అందుకని గురూజీ గారిని కూడా కలెక్టర్ పరిచయం చేస్తాను. అందరూ గురువులు వస్తున్నారు ఇవాళ. అందుకని అందరం కూడా పరిచయం చేసి మనం చేసే విన్యాసాలన్నీ కూడా యోగా ముద్రలన్నీ కూడా ఇవాళ భారతదేశం మొత్తం కూడా చూడాలి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చూడాలని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా యోగా చేయటం వల్ల ఇంత సంతోషంగా ఉన్నారు. నిజంగా మీ మనసు మీకు తెలియాలి యోగా వల్ల నాకు ఈ లాభం ఉందని. మీరు యోగా చేసి కూడా చీటీ మాటి చికాకు పడుతూ ఒక అవినీతి ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయంటే మీరు యోగా చేసినా చేయకపోయినా ఒకటే. అంటే ఈ మనిషిని మార్చే శక్తి ఆ దేవుడు ఒక్కడి తప్పితే ఎవరికి లేదు. మరి యుగ యుగాల నుంచి మనం చూస్తున్నాం, రావణాసుని చూస్తున్నాం, దుశ్శాసనుడు, వీళ్ళందరూ కూడా చూస్తున్నాం, దుర్యోధనుడు. అంటే మనిషిని మార్చాలంటే యోగా ఒకటే ఆయుధం అని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కనిపెట్టారు. కాబట్టి దీన్ని మనం పాటిద్దాం. యోగాని అందరిలో ప్రజల్లో తీసుకెళ్లి అన్ని విధాల సుఖంగా ఉండేటట్టు మన జీవితాలు దీన్ని ప్రాక్టీస్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మన సుబ్రాయ గుప్తా గారికి, మా అక్కయ్య గౌతమ్ గారికి, అదేవిధంగా మా పూజ్య గురూజీ జనార్దన్ గారు, మా ఎస్ఎస్ఎన్ కాలేజీ ఎన్ఎస్సీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా మరొకసారి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీరందరూ కూడా ఇప్పుడు బయలుదేరి మన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కి వస్తే అక్కడ మన యొక్క యోగా ముద్రలన్నీ కూడా కలెక్టర్ చూసి సంతోషపడాలి. ఈ వీడియో అంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలి. నేను మన కోటప్పండు మీద అనుకోకుండా చేసాం, అందరం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నిన్న అంటున్నారు యోగా చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు. అట్లా ఎవరన్నా మనల్ని ప్రశంసించాను కూడా మనకు కూడా సంతోషంగా ఉంటుందిగా. అట్లానే మేము కూడా మీరు బాగా చేస్తున్నారు, మంచి నైపుణ్యం ఉంది మీకు యోగాలని మిమ్మల్ని నేను ప్రశంసిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చిన్నారులు కూడా ఎంత చక్కగా వచ్చారు చూడండి. ఏరా బబ్లు, అందరూ డైలీ చేస్తారు, చాలా సంతోషంగా ఉంటుంది. మిగతా పిల్లలకంటే కూడా మీరు చాలా ఉన్నత స్థానంలో ఉంటారు, అది మాత్రం నేను చెప్పగలను. అందరూ కూడా మరొకసారి యోగాంధ్ర శుభాకాంక్షలు. ముఖ్యంగా జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా మా పతంజలి గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుజీ గురుజీ మరి కార్యక్రమానికి సభాధ్యక్షులు మన గురూజీ గారు, మా మిత్రులు కూన్శెట్టి వెంకట జనార్దన్ గారు, అట్లాగే మరొక అతిథిగా వచ్చిన డాక్టర్ గౌతమ్ గారు, మరొక అతిథిగా వచ్చిన ఎన్ఈసి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర గారు, మరి ఇక్కడ వచ్చేసిన యోగ సాధకులకు, మరి మిత్రులకి, మహిళలకి అందరికీ ముందుగా నా నమస్కారం. అట్లాగే ఈ రోజున ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. మన ప్రధాని మోడీ గారు మరి మంచి ఉద్దేశంతో మరి ఆయన యోగా దినోత్సవం జూన్ 21న కార్యక్రమం పెట్టి మరి వారితో పాటు మన దేశం మొత్తం అట్లాగే వారిని ఆదర్శం తీసుకొని ప్రపంచం కూడా యోగా దినోత్సవం ఈ రోజున మరి జరుపుకోవటం, మనం ఇక్కడ కూడా మనందరం మన గురూజీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారు మరి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా మరి ఇది 3వసారి అనుకుంటాను మనతో పాటు ఇక్కడికి వచ్చి, లాస్ట్ టైం అయితే ఆయన కూడా మనం కూడా ఆసనాలు కూడా వేయడం జరిగింది. మరి ఈ రోజు టైం లేక వారు ఎమ్మటే పోలీస్ గ్రౌండ్స్ లో అక్కడ జరిగే కార్యక్రమానికి వెళ్ళారు. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అందరికీ ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం కావాలి ముఖ్యంగా, అది యోగా చేస్తేనే సాధించవచ్చు. అందువల్ల యోగా చేస్తే తప్పకుండా మరి ఆరోగ్యం ఉంటుంది. అట్లాగే మనం ఇక్కడ సుమారు 25 సంవత్సరాల నుంచి మన పెద్ద గురూజీ గారు మరి వెంకటేశ్వర యోగా గురూజీ గారు 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అప్పుడు ఒక చారిటబుల్ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇంకో చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ పెట్టారు. ఆ రోజు కూడా నేను ఇక్కడికి రావటం, ఎందుకంటే ఆ చారిటబుల్ ట్రస్ట్లో నేను ఒక మెంబర్ని కాబట్టి వచ్చి నా పేరు కూడా రాసి నేర్చుకుందామని. మరుసటి రోజు 5ంటికి రావాలనగానే డ్రాప్ అయ్యాం. అట్లా అయిపోయి 26 శిబిరంలో అనుకుంటా మన గురూజీ గారి టైంలో నేను కూడా ఇక్కడ యోగా నేర్చుకొని నాకు ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇక్కడ సాధన చేసిన అందరికి కూడా ఒక నామం పెడతారు గురూజీగా. ఆ విశ్వమోహన యోగి అనే నామం నాకు గుర్తు చేస్తుంటారు మన గురూజీ గారు, జనార్దన్ గురూజీ గారు. అట్లా ఎందుకంటే ఇక్కడ సుమారు ప్రతిసారి వీరు వచ్చిన తర్వాత ఇంకా బాగా పెరిగి సాధకులు ప్రతి శిబిరానికి మరి 100 మంది 150 మంది అట్లా కూడా రావటం, ఇక్కడ చేసే కార్యక్రమాలు ముగింపు కానీ ప్రారంభం ముగింపులో చూస్తుంటాం ఉత్సవం లాగా చేయటం కానీ, ఎంతో మంది మన పెద్ద గురూజీ గారి వల్ల వీరు మన జనార్దన్ గురూజీ వల్ల ఇక్కడ ఎంతో ఆరోగ్యం పొందారు. ముఖ్యంగా ఏంటంటే చూస్తుంటాను ఇక్కడ నేను కూడా తర్వాత ఈ యోగా చేయటం అంటే ఒక మామూలు విషయం కాదు. చాలా మంది ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటాం, ఇప్పుడు ఎన్నో శిబిరం 194 అంటే సుమారు 100 మంది వేసుకుంటే 20,000 మంది సాధకులు ఇక్కడ నేర్చుకొని ప్రతిరోజు ఇక్కడికి వచ్చేపటికి 100, 125 మంది 150 మంది వస్తారు.
మరి ఆ 20,000 మందిలో ఎంతమంది చేస్తున్నారో మేము అనుకుంటుంటాం. అది కూడా ఒక అదృష్టమే. యోగా చేయటం ఒక అదృష్టం, సాధన రోజు చేయటం కూడా అది ఒక అదృష్టమే. నేను అప్పుడప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు నీకేంది నన్ను అంటాడు. నేనేమంటానంటే, బాబు డబ్బుది ఏముంది, ఎవరైనా సంపాదించవచ్చు, నువ్వు రోజు చేయటం వల్ల నిత్యం ఇక్కడ చేసిన సాధకులు చేయడం కానీ నువ్వు గురూజీగా అదొక నీకు పెద్ద అదృష్టం. రోజు వానబడ్డ ఏదైనా సరే మరి వారు తెలుసు కదా, మన గురూజీ గారు 5 ఖచ్చితంగా వచ్చి ఇక్కడ బిగిన్ చేయటం మరి విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న విషయం ఏంటంటే 1975 ముందు జరిగిన సంఘటనలు. నేను ఆయన అప్పుడు కూడా నా గురువే, నేను గురువుగా భావించి ఆయనతో పాటే మన జనార్దన్ నేను తిరుగుతుంటాం ఎక్కువగా. అప్పుడు ఒకే సైకిల్ మీద ఆయన తొక్కుతుంటా, నేను ముందు కూర్చుంటాం. అట్లా ఎన్నో రోజులు తిరిగి కాలేజీ టైంలో కూడా తిరుగుతుండేవాళ్ళం డిగ్రీ దాకా. మరి ఆ తర్వాత మరి అప్పుడు ఆయన పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి చూస్తే మేము అనుకుంటుంటాం, ఇప్పుడు ఈయన గురూజీగా మరి ఎంతో మన్ననలు పొందారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ శిబిరాల్లో, ఈ 190 శిబిరాల్లో మరి జడ్జీలు, డాక్టర్స్, లాయర్స్, ప్రతి ఒక్కరు కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకున్నారు. ఎందుకంటే ఆరోగ్యం అనేది డాక్టర్లు కూడా వచ్చి నేర్చుకుంటాం. అంటే నేను, నాతో పాటు పెద్దయ్య గారు, అప్పుడు మేము 26వ బ్యాచ్లో ఉన్నప్పుడు నాతో పాటు డాక్టర్ పెద్దయ్య గారు కూడా యోగా సాధన చేశారు. మరి ఇప్పుడు డాక్టర్ గౌతమ్ గారు, వారి అమ్మాయి అందరూ ఇక్కడ దాదాపుగా ఉన్న జడ్జీలు కూడా మరి వచ్చి మన గురూజీ గారికి ఇక్కడ నేర్చుకున్నారు. ఎందుకంటే మరి వారు జడ్జీలు కూడా అయి ఉండి గురువుకి ఇచ్చే స్థానం, ఇది ఒక గొప్ప విశేషం. ఏంటంటే గురువుగా ఉన్నప్పుడు ఎంత పెద్దోళ్ళైనా సరే ఆ గురువుని గౌరవించుకుంటారు. మరి అలాంటి మన్నన పొందినందుకు మన గురూజీ జనార్దన్ గారిని కూడా మన చప్పట్ల ద్వారా అభినందించాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటే, ఆరోగ్యం కావాలంటే యోగా చేయాలి. ఎందుకంటే మిగతా ఎన్ని చేసినా ఒక రకంగా ఉంటాయి. కొంతమంది నడవమంటారు, పరిగెత్తమంటారు, కొంతమంది స్విమ్మింగ్ అంటారు, రకరకాలు ఉన్నాయి. ఏ చేసినా మంచిదే, కాకపోతే అన్నిట్లో ఫస్ట్ యోగా. కాబట్టి మనం వీళ్ళంతవరకు మీకు అదొక అదృష్టంగా భావించి ఆ యోగా సాధన చేయాలని ముఖ్యంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ అప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి, మళ్ళీ నేను మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నేను 2010లో తాతగారి విగ్రహం ప్రారంభం చేస్తూ రోసయ్య గారు వచ్చినప్పుడు కొద్దిగా పడ్డం, పైనుంచి వచ్చినప్పుడు బ్యాక్ వెనక ఒకటి చిట్లింది. అప్పటి నుంచి యోగా ఆసనాలు చేయలేను అనుకుంటే, మళ్ళీ కాదు నువ్వు చేయాల్సిందని పిలిపించి ప్రత్యేకంగా నేర్పించినందుకు నేను కూడా ఏంటంటే వారానికి 3 రోజులు ఇంట్లో అన్ని చెయ్యం, కొన్ని చేస్తాం. కాబట్టి ఆ యోగా వల్ల మళ్ళీ నేను మా ఊళ్ళో శుక్రవారం భజన పూట 1.5 గంట కూర్చుంటాం. దానివల్ల మళ్ళీ నేను కూర్చోవటం కానీ, కింద కొన్ని చేయటం కానీ, అన్నీ మళ్ళీ కొద్దిగా మనకి యాక్టివ్గా ఉంటాం. కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. కాబట్టి యోగా చేయటం వల్ల మన ఆరోగ్యం యాక్టివ్. పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు. ఇక్కడ మన పిల్లల్ని వీళ్ళంతవరకు చిన్నప్పటి నుంచి కూడా యోగా నేర్పాలి, మనం కూడా యోగా చేయాలి అనే ధ్యేయం పెట్టుకోవాలని కోరుతూ. ఎందుకంటే ఇందాక నేను చెప్పాం, అందరూ చెబుతుంటారు డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం పోతే మటుకు మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా యోగాసనం చేయాలని, అట్లా ఈ యోగా నేర్పుతున్నందుకు మన గురూజీ గారు జనార్దన్ గారిని, వారి మిస్సెస్ అనురాధ గారిని ఇక్కడ మరి అంతా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేకం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన గురూజీ గారికి హెల్పర్గా సాధకులు అంటే వాళ్ళు కూడా మన మిత్రులే, అందరూ చేసినందుకు మరొకసారి అభినందనలు చెప్తూ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మాది ఎప్పుడు ఉండేదే కదా, మా వాళ్ళు ఎప్పుడు చేస్తాను. వాళ్ళు చేసుకుంటారు మనతో. నిలబడి చెప్పు అందరికీ శుభోదయం. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మనందరి శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రానికి ఇంత మంచి ప్లేస్ ఇచ్చిన గుప్తా గారికి, అదేవిధంగా వారు ఎప్పుడు నిద్రపోతారో తెలియదు కానీ టైం అంటే టైంకి వచ్చి మనందరి కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారని అనుకుంటాను నేను. యోగా కోసం, మనందరికీ యోగా నేర్పించడానికి కోసం అంత డెడికేటెడ్ గురూజీని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అలాంటి గురువు మన జనార్దన్ గారు మనకు దొరకటం మన అదృష్టం. అలాగే ప్రిన్సిపల్ గారికి నేను 2 సార్లు కలిశాను. వారు చాలా సింపుల్గా ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారో మేము వెళ్తే మహిళా దినోత్సవం రోజు. ధన్యవాదాలు సార్.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. యోగా అంత విశిష్టత లేకపోతే అన్ని దేశాల వాళ్ళు ఆమోదించారు కదా, కాబట్టి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే మనం యోగ సాధనలో కనుక ఉంటే దాని విశిష్టత, దాని విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు సమాజంలో పోటీ పడుతున్నాం, గడియారములతోటి పరుగు పందెంలో ఉన్నాం మనం. అది ఎక్కడికి వెళ్తుంది అంటే మన అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకని జీవితాన్ని జీవితంగానే భావించాలి, జీవితాన్ని జీవించాలి. బ్రతకటానికి మనకి ఎన్నో వృత్తులు ఉంటాయి, ఎన్నో ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం అది ఎన్నుకుంటారు, దానిలో రాణిస్తారు. కానీ ఆ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మనకు పూర్తిగా తెలియాలంటే యోగ సాధన ఒకటే మార్గం. ఎందుకంటే యోగాలో ఒక ఆసనాలు, ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటారు, ఏదో వెయిట్ రిడక్షన్ కోసం, జబ్బులు వస్తే తగ్గించుకోవటానికి అంటారు. కాదు, ఓవరాల్గా బాడీ మానసికంగా శారీరకంగా కూడా మన అధీనంలోకి ఉండాలి అంటే కనుక చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ కూడా యోగ సాధన అలవాటు చేయాలి. ఉదయమే లేచి మనము బ్రష్ ఎలా చేసుకుంటామో సాధారణంగా అంత పెద్ద ఎఫర్ట్లెస్గా, అలాగే ఎర్లీగా లేవటం, యోగ సాధన చేయటం అనేది జీవితంలో ఒక భాగంలాగా చేసుకుంటే ఎప్పుడు కూడా అంత సమస్యలు రావు ఆరోగ్యపరంగా. ఇందాక మనకి స్లోగన్స్ చెప్పారు, మైత్రీ భావంతో ఉండండి అని అన్నారు. ఈ మనుషుల్లాగా ఉన్నాం కానీ మనం మైత్రీ భావం అనే పదానికి అర్థం కూడా తెలియకుండా పరుగులు పెట్టి టైం చూసుకుంటూ టైం తోటి పరిగెడుతున్నాం. అందుకని ఒక కవి చెప్తాడు, ఈ భూమి మీద ఉన్న మానవులందరూ ఒకటే మానవ జాతి కాబట్టి తరతమ భేదాలు లేకుండా, ఏ విధంగా భేదాలు లేకుండా మనందరం కూడా ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు ఆహ్లాదంగా ఇట్లా కలిసి మనం ఆరోగ్య పరంగా ఏది ఉపయోగం అయితే అది చేసుకుంటూ కూడా ఉండవచ్చు. అందుకనే ఇప్పుడు మన సినీ గేయ రచయిత బోస్ గారు అని అంటారు, చంద్రబోస్ గారు, ప్రేమగా జీవించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, ప్రేమించు అని. అది పదాలు నాకు సరిగా ఆ క్రోనలాజికల్ ఆర్డర్లో రాకపోవచ్చు, కానీ దాని అర్థం చాలా ఉంది. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, అది కరెక్ట్గా. దాని అర్థం తెలిస్తే మనం ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా ఘర్షణ పడము. మనం ఏంటో మనకు తెలుస్తుంది. అంటే జిమ్కి వెళ్తుంటాం మనం చాలామంది, కానీ అది మెషిన్. మనం కూడా మెషిన్ ఆన్ చేస్తే ఎలా అది ఆడుతుందో అలాగే మనం చేస్తాం. అంతేగాని ఇక్కడ శ్వాస నియమాలు పాటిస్తూ మనం ఆసనాలు చేస్తాం కాబట్టి బాడీ, మైండ్ అండ్ సోల్ మూడు కూడా ఒక లైన్లో పడతాయి. అంటే మనం టోటల్ ఇన్వాల్వ్మెంట్, మానసికంగా శారీరకంగా టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా దాని ఫలితాన్ని మనం అనుభవించి తీరుతాం ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ కూడా నాకు ఒక్క సలహా ఏంటంటే మితాహారం తీసుకోండి, మితంగా ఉండండి, మితంగా మాట్లాడండి, మౌనం పాటించండి, కొన్ని విషయాల్లో సాత్విక ఆహారం తీసుకోండి. ఎందుకంటే మన ఆలోచనే మనల్ని నడిపించేది. కాబట్టి సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక ఆలోచనలే వస్తాయి. ఎవరి పట్ల క్రోధం కానీ ద్వేషం కానీ ఏమీ దుష్ప్రభావాలు ఉన్న ఆలోచనలు అయితే కనుక రావు. కాబట్టి సాత్విక ఆహారం తీసుకొని ఇందాక అన్ని మనం స్లోగన్ చేద్దాం, అది అన్ని కూడా రోజు మనం పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఈ జీవితంగా ఆస్వాదించి చక్కగా ఆహ్లాదంగా ఉంటాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఆహార నియమాలు పాటించండి. అంటే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, క్వాలిటీ స్లీప్ లేకపోతే దాని దుష్ప్రభావం మన మానసికంగా నర్వస్ సిస్టమ్ మీద చాలా ఉంటుంది. జ్ఞాపక శక్తి ఉండదు, ఏకాగ్రత ఉండదు. ఎంత పనులున్నా సరే ఆహారం ఎలా అవసరమో, మంచి నీరు ఎలా అవసరమో, మంచి నిద్ర కూడా మన శరీరానికి అవసరం. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా 6 to 8 hours నిద్ర మాత్రం మర్చిపోకండి. సాత్విక ఆహారం తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సాత్విక ఆహారం ఖచ్చితంగా తీసుకోండి. అందుకనే అంటారు, మౌనం మహిమాన్విత వేదం, యోగం కమనీయ జీవన నాదం అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకొని మీరు అందరూ పాటిస్తే మనం చాలా మందికి ఆదర్శంగా ఉండి ఇంకా ఈ వ్యాప్తి చేయడానికి వీలుంటుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. మనందరి గురూజీ జనార్దన్ గారికి, యోగ సాధకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. చాలాసార్లు మనకి
ఎన్నో పనులు చేయాలి అనేటటువంటి సంకల్పం ఉన్నా కూడా సరైనటువంటి పరిస్థితులు, సరైనటువంటి ఆవరణ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి బోల్డ్ అన్ని ఊళ్ళో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇంత దివ్యమైనటువంటి కళ్యాణ మండపాన్ని గత 25 సంవత్సరాలుగా యోగ సాధనకి ఇచ్చినటువంటి సుబ్బరాయ గుప్తా గారికి నా నమస్సుమాంజలి. ఎమ్మెల్యే గారు చెప్పినట్లే ప్రతిదినము గనక మన యోగాన్ని సాధన చేసినట్లయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మానసికమైనటువంటి ఆనందం, మానసికమైనటువంటి అందం ప్రతి ఒక్కరికి వస్తుంది. యోగ సాధన చేసేటటువంటి అవకాశాన్ని కల్పించిన వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారికి మరొకసారి శుభాభినందనలు తెలుపుతున్నాను. అందరికీ ఇంకొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.